హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూరగాయలు చూడండి. ఈరోజు కొంచెం ఎక్కువ తెచ్చా ఫ్రెండ్స్. మధ్య మధ్యలో తగ్గించాను కదా, ఈరోజు కొంచెం తెచ్చాను. ఏమేమి తెచ్చానని మా బన్నుగారు అయితే వచ్చి చూస్తున్నారు. మా చోటుని చూసారా, ఎప్పుడు ఆడుతూ పాడుతూ సంతోషంగా కూర్చొని తినేది ఈరోజు పండుకొని తినాల్సిన పరిస్థితి తీసుకొచ్చాం మేము. ముద్దుగా ఎత్తుకుంటే పడిపోయిన సంగతి మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. అది కూర్చోలేకపోతుంది, ఇంకా అలా పక్కకు ఉండటమే. డాక్టర్ గారు ఏమో కొంచెం నిదానంగా నడిచింది, ఇప్పుడైతే తొందరగా రాదు అని అన్నారు. ఇంజక్షన్లు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్, కానీ ఏం చేస్తాం, నోరులేని జీవి. అందుట్లో 3 నెలలు కూడా నిండలేదు, దాన్ని ఆడుకునేదాన్ని మేము ఇలా చేసాము ఫ్రెండ్స్. ఇక అందుకే మీకు చూపిద్దామని. కూరగాయలు అంటే ఆశ, ఆకుకూరలు ఏం తెచ్చానని చూసిద్ది కదా, అందుకే దాన్ని బోన్లో నుంచి కింద పెట్టాను. వచ్చింది ఫ్రెండ్స్, అలాగే దేక్కుంటూ వచ్చింది. వాళ్ళ అమ్మ చూసి పారిపోయింది చూసారా. ఈరోజు తెచ్చిన కూరగాయలు ఏ ఫ్రెండ్స్. కొడుకట్ట వెళ్ళంగానే అమ్మ వచ్చింది ఆకులు తినడానికి. ఈరోజు అయితే ఎక్కువ దొరకలేదు ఫ్రెండ్స్. క్యాలీఫ్లవర్ ఆకులు, కొంచెం గడ్డి, వంకాయ బస్తాకి గడ్డి వేసుకొచ్చారు పైన. ఇప్పుడే ఫ్రెష్గా దించారు ఫ్రెండ్స్ వంకాయలన్నీ. ఆ గడ్డి ఏమైనా తింటే ఏమైనా తీసుకొచ్చాను ఫ్రెండ్స్. తింటే ఉంచుతాను, లేదంటే పడేయటమే ఫ్రెండ్స్. చూసారా, దాన్ని చూస్తేనే నాకు ప్రాణం అంతా బాధ కలుగుతుంది. అసలు నడవలేని పరిస్థితిలో ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడు కోలుకుంటుందో తెలీదు. ప్రస్తుతానికైతే దేవుడు ప్రాణాలు తీసుకోలేదు. అంత పెద్ద దెబ్బ తగిలినందుకు అసలు బతకదు అసలు అని అన్నారు. డాక్టర్ గారు కూడా ఇంకా నయం, ముందు కాళ్ళతో నడుస్తుందంటే ఇక చాలా బెస్ట్, లేదంటే ముందు కాళ్ళు కూడా చచ్చిపడిపోతాయి అని అన్నారు. ఇక దేవుడు ఆ రెండింటిని కూడా బలపరిస్తే చాలు. చూస్తుంది ఫ్రెండ్స్, ఎక్కాలని చూస్తుంది, కూర్చోవాలని చూస్తుంది, కానీ దానికైతే అవ్వట్లేదు. ఏమీ తినట్లేదు సరిగ్గా. ఇక దాని పరిస్థితి ఏంటి, దాని కడుపులో ఏ బాధ ఉందో తెలియదు కదా ఫ్రెండ్స్. అయినా అప్పుడు అన్నీ దగ్గర పెడుతున్నా కానీ చూస్తుంది, కానీ ఎక్కువగా తినట్లేదు. చిన్నప్పుడు చక్కగా తినేది ఫ్రెండ్స్. చూడండి, కొద్ది దూరం పాకిందంటే అలా కూర్చుండిపోతుంది. అందుకే దానికి ఇష్టమైన అన్నీ దగ్గర పెడుతున్నాను, ఏది కావాలంటే అది తింటుంది. మాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. అది ఎప్పుడు నడిచిద్దో, ఎప్పుడు చూపించాలో మీకు అని చూస్తున్నాను. ఈరోజు నేను తెచ్చిన కూరగాయలు ఫ్రెండ్స్. ఈరోజు కొత్తగా తెచ్చింది ఏంటంటే ఇది ఉల్లికాడలు తెచ్చాను. ఆమ్లెట్లో వేసుకోవచ్చు, చేపల పులుసు చేస్తే వేసుకోవచ్చు. ఆదివారం చేపలు తెచ్చారనుకో, ఉల్లికాడలు పనికొస్తాయి. బిర్యానీ వండాను అనుకోండి, సొరకాయ పనికొస్తుంది. కొబ్బరి అన్నం వండాను అనుకోండి, కొబ్బరికాయలు పనికొస్తాయి. ఏది కావాలంటే ఆదివారం చేసుకునేవి శనివారం తెచ్చుకోవాలి, ఎందుకంటే ఆదివారం మార్కెట్ ఉండదు ఫ్రెండ్స్. అల్లం బాగుంది చూసారా, పచ్చిమిర్చి, అల్లం, జామకాయలు, దానిమ్మకాయలు, యాపిల్, క్యాలీఫ్లవర్, కొత్తిమీర, పాలకూర అయితే ఒక్కొక్కటి మోపులు కట్టారు ఫ్రెండ్స్. ఒకటి 10 రూపాయలు అంట, చాలా బరువు ఉన్నాయి. అందుకే 3 తీసుకున్నాను. పప్పు పాలకూర బాగుంటుంది ఫ్రెండ్స్. ఈరోజు కూరగాయలు ఇవే. బంగాళదుంపలు అయితే మట్టిలో నుంచి ఇప్పుడే తీసుకొచ్చి పోసినట్టుంది. బంగాళదుంపలు, పచ్చిమిర్చి, ఇవే ఫ్రెండ్స్ మా కూరగాయలు అయితే. మా చోటు చూస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అసలు నడవలేకపోతున్నాడు. అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, ఆడు కోలుకోవాలని. వాళ్ళ అమ్మ అయితే చూస్తుంది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడు టిఫిన్ పెట్టినప్పుడు పొద్దున్నే ఒకసారి తీశాను, ఆడు పడిపోయిన రోజు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళిన రోజు చూపించాను. ఇప్పుడు ఇది ఫ్రెండ్స్. చోటు, ఫ్రెండ్స్కి హాయ్ చెప్పమ్మా. హాయ్ చెప్పరా ఫ్రెండ్స్కి. ఏం చెప్తాడు పాపం, అదిగో అలా పాగుతున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఇంజక్షన్లు చేయిస్తున్నాము. కాకపోతే ఇంక నడువులు వస్తాయో రావో నమ్మకం లేదని అంటున్నారు. అదే భయం వేస్తుంది ఫ్రెండ్స్.
వాళ్ళ అమ్మకు కూడా చెప్తున్నా దేవుడికి దండం పెట్టి కొడుకు కోలుకోవాలని మొహం చూస్తుంది. చూసారుగా, ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మా కూరగాయల వీడియో. ఈరోజైతే టమాటాలు సాగుగా ఉన్నాయి ఫ్రెండ్స్. తగ్గిన రేటు పోయిన వారం 20 రూపాయలు చెప్పాను కదా, ఈ వారం 16 రూపాయలే. ఇంట్లో ఉన్నాయి ఇంకా, అయినా కానీ మళ్ళీ ఒక 2 కిలోలు తీసుకున్నాను. రసాలకి, పచ్చళ్ళకి, కూరలకి నేను చింతపండు కంటే ఎక్కువ టమాటా వాడతాను కదా. ఈ నాటుకాయలు ఇలాగ ఉంటాయి ఫ్రెండ్స్. చిన్నవి అయినా త్వరగా ఉడికిపోతాయి, పుల్లగా ఉంటాయి. చింతపండుతో పని లేదు ఫ్రెండ్స్. చూసారుగా, ఈ వారం కూరగాయలు ఇవే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వారం కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఫుల్ వీడియో తీస్తున్నాను. కొద్ది తీసుకుంటే చిన్న వీడియో, షార్ట్ వీడియో పెట్టేదాన్ని. అందులో మా చోటు బన్నును కూడా తీయాలి కదా, అందుకని తీస్తున్నాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సాటర్డే ఇలా తెచ్చేసుకుంటే సండేకి మనకు అన్నీ ఉంటాయి. ఒక్కోసారి అల్లట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మధ్యలో తెస్తున్నాను కాబట్టి అల్లట్లేదు. పుదీనా అయితే లేదు ఫ్రెండ్స్. ఈ వారం చూశాను, పుదీనా అయితే రాలేదు. వచ్చినా కానీ అయిపోయిందంట. ఫంక్షన్లో వాళ్ళు తీసుకున్నారు, అయిపోయిందన్నారు. ఇంకో చోట ఉంది కానీ బాగాలేదు ఫ్రెండ్స్, అందుకే తీసుకోలేదు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ మా చోటు అక్కడ దాకా వెళ్ళి వస్తున్నాడు, ఏం మర్చిపోయాడో మరి. చూడండి ఫ్రెండ్స్, కళ్ళమ్మట నీళ్ళు అలాగ వస్తున్నాయి, ఏం చెప్పలేకపోతున్నాడు. మిమ్మల్ని బాధ పెట్టింది అన్న అవుతాను చూపించి. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.